గుండు బాస్ ఇస్ బ్యాక్. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన టు షేర్ మై జర్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంత సపోర్ట్ చూపిస్తున్నందుకు. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టయితే ఇట్లా లీస్ట్ కాన్ఫిడెంట్ ఉన్న టైంలోనే నేను ఇట్లా వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన, సెల్ఫ్ మోటివేట్ అయి చేయడం స్టార్ట్ చేసిన. దానికి తోడు మీరు ఇట్లా సపోర్ట్ చూపెట్టడం, లైక్ చేయడం, చూడడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. సో టాపిక్ వస్తే ఐసిఎన్ ఇంకో 3 monthsలో ఉంది. 3 months 10 days అట్లుంది. సో ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల నేను ఒక 8-9 days వర్కౌట్ చేయడం ఆపేసిన. సో ఓన్లీ డైట్ ఫాలో అవ్వకుండా ఉన్నా. నా ట్రాన్స్ప్లాంట్ అయిన 9th day నుంచి నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన అండ్ 11th 12th day నుంచి అయితే ఫుల్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు నేను ఫాలో అవుతున్న డైట్ ఇన్ డీటెయిల్ ఏం వెళ్ళను కానీ క్యాలరీ సర్ప్లస్లో తింటున్నా. క్యాలరీ సర్ప్లస్ అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే కొంచెం ఎక్కువ తినడం. ఇప్పుడు మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్నా కదా, సో మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంది? సో ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ ఇప్పుడు కరెక్ట్ 71 అట్లుంది. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2800. ఓకే, సో నేను 2800 క్యాలరీస్ ఇవాళ తింటే రేపు పొద్దున కూడా నేను 71 kgs ఉంటా. మళ్ళీ రేపు 2800 క్యాలరీస్ తింటే ఎల్లుండి పొద్దున్నకి కూడా నేను 71 kgs ఉంటా. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. మీరు అన్ని క్యాలరీస్ తింటే మీరు అదే వెయిట్ మెయింటైన్ అవుతారు. దానికంటే తక్కువ తింటే వెయిట్ డ్రాప్ అవుతారు, దానికంటే ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇది సింపుల్. 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. వెయిట్ తగ్గాలనుకుంటారు, వెయిట్ పెరగాలనుకుంటారు. సో చాలామంది లైక్ స్ట్రగుల్ అయ్యేది వెయిట్ లాస్ కోసం. లైక్ ఇట్లా నేను వెయిట్ తగ్గట్లేదు, ఎంత ట్రై చేసినా ఏం చేసినా. మీరేంటంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువ తినట్లేదు. దీనికి ఒక టర్మ్ ఉంది, క్యాలరీ డెఫిసిట్ అని. క్యాలరీ డెఫిసిట్ అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువ తినడం. సో మీరు వెయిట్ తగ్గట్లేదు, ఎంత చేసినా ఏం చేసినా తగ్గుతలేదు అని అంటే మీరు క్యాలరీ డెఫిసిట్లో తింటలేరు అన్నట్టు. దానికి ఏముండదు. జీన్స్, నాకు మా మమ్మీ అంతే, మా డాడీ అంతే లా ఉన్నారు ఇట్లా, సో అది జీన్స్తో వచ్చింది ఉండొచ్చు, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మీరు క్యాలరీ డెఫిసిట్లో తింటలేరు. వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, మీరు క్యాలరీ సర్ప్లస్లో తింటలేరు. మీకు బాడీకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కంటే ఎక్కువ తినట్లేదు. సో కొంతమందికి తిననికి కష్టం అవుతుంది, లైక్ బక్కగా ఉంటారు, వాళ్ళ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ ఫుడ్ తినలేరు. సో వాళ్ళు ఏంటంటే ఎంత చేసినా ఏం రిజల్ట్స్ కనిపించవు, మజిల్స్ పెరగవు. సో వాళ్ళకి వెయిట్ గెయిన్ అంటే మీరు సర్ప్లస్లో ఉండలేరు అన్నట్టు. కొంతమందికి మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది, 3200 క్యాలరీస్ తింటే వాళ్ళు ఉన్న బాడీ వెయిట్ మెయింటైన్ అవుతారు. సో దానికంటే ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు. క్యాలరీస్ ప్రతి ఫుడ్, లైక్ ఏ ఫుడ్ కొన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ప్యాకెట్ ఉంది, చిప్స్ ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఇట్లా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో దాంట్లో ఎన్ని గ్రామ్స్కి ఎంత క్యాలరీస్ ఏంది అని మొత్తం ఉంటుంది. అన్నిటికీ ఒక నంబర్ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఫుడ్ ట్రాక్ చేసుకుంటా తింటారో అప్పుడే మీకు తెలుస్తుంది నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నా, డెఫిసిట్లో తింటున్నానా లేకపోతే సర్ప్లస్లో తింటున్నానా. సో అది మీరు అనలైజ్ చేసి చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫుడ్ ఐటమ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు అని అనుకో, మీరు గూగుల్లో చూడండి. గూగుల్లో అన్నీ ఉంటాయి కదా, లైక్ 100 grams ఎన్ని క్యాలరీస్ ఇది. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది, మీకు సింపుల్గా చెప్తున్నా, క్యాలరీస్, ప్రోటీన్ అవన్నీ తర్వాత నేను ఎంత క్యాలరీస్ తింటున్నా. మీరు తినే ఫుడ్డే, వెంటనే డైట్ చేంజ్ కాదు. మీరు తినే ఫుడ్డే, మీరు ఏదైతే తింటారో, మీకు జంక్ ఫుడ్ అలవాటు ఉందేమో బయట, అదే తక్కువ చేయండి. బయట చేసే ఫుడ్ అవన్నీ మీరు ట్రాక్ చేయలేరు. సో ఇంట్లో తినడానికే ట్రై చేయండి. ఇంట్లో తినే ఫుడ్ మీరు క్యాల్కులేట్ చేయొచ్చు ఏదైనా కానీ. అచ్చా ఇది ఎన్ని క్యాలరీస్, అన్నం ఎంత తింటున్నా నేను, వెజిటేబుల్ కర్రీ ఎంత ఉంటుంది, ఏం వెజిటేబుల్స్ ఎంత ఉండొచ్చు అందాజా అందులో వెజిటేబుల్స్, దాని గ్రామ్స్ గూగుల్లో కొట్టండి ఎన్ని క్యాలరీస్ వస్తుంది. అట్లా
మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాలరీస్ ట్రాక్ చేసుకొని మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తక్కువ తినండి. సో మీకు క్యాలరీస్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. క్యాలరీ డెఫిసిట్లో ఉంటూ అయితే మజిల్ గెయిన్ అవ్వడం కాదు. సో ఇవన్నీ నేను ముందు ముందు మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్ చెప్తా. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో రైట్ నో నేను క్యాలరీస్ సర్ప్లస్లో తింటున్నా, కొంచెం మజిల్ గెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నా. ఇంకా ఉన్న కొంచెం టైంలో కూడా నేను 1 వీక్ 10 డేస్ మిస్ అయినా కదా ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినాక. సో ఆ ప్రోగ్రెస్ కవర్ చేసుకోవడానికి ఇంకా ఇప్పుడు నేను సర్ప్లస్లోనే ఉన్నా. చూసి నెక్స్ట్ వీక్ తర్వాత నుంచి చేయాలా, దాని నెక్స్ట్ వీక్ నుంచా డిసైడ్ చేస్తా ప్రాపర్గా ప్రెప్ అయింది అని. సో ఇవాళ అయితే బ్యాక్ వర్కౌట్ చేసిన. సో చాలా స్మూత్గా ఏ స్ట్రెస్ లేకుండా చేసిన నా హెడ్ మీద. సో ఫామ్ అండ్ టెక్నిక్ మీద ఫోకస్ చేస్తూ, మైండ్ మజిల్ కనెక్షన్ మీద ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేసిన. అండ్ లాస్ట్లో నేను హ్యామ్స్ట్రింగ్స్కి కూడా 2 ఎక్సర్సైజెస్ చేసిన, కానీ రికార్డ్ చేయలేదు. అప్పటికే మస్తు మంది వచ్చేసిండ్రు. అంటే నా ట్రైపాడ్ పెట్టే ప్లేస్ కూడా లేకుండే. సో వాళ్ళు నడుస్తున్నప్పుడు అడ్డం రావడం నాకు నచ్చలేదు. సో లైట్ తీసేసుకున్నా. ఇప్పుడు చూస్తే నా బ్యాక్ కండిషన్, నా బ్యాక్ అయితే ఇట్లుంది. సో చాలా మంచిగా అనిపించింది, పంప్ అండ్ ఆల్. ట్రాన్స్ప్లాంట్ గురించి వస్తే ఇవాళతో 2 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు నా హెయిర్ లైన్ ఇట్లుంది. ఇదంతా నా హెయిరే. ఇక్కడ మీకు ప్యాచ్ కనిపిస్తుంది కదా, ఇది ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్. మీకు నా బ్యాక్ కూడా చూపిస్తా. సో ఫస్ట్ డేకి పోలిస్తే మాత్రం ఇక్కడ ప్యాచెస్ వెనకాల ఇట్లా హెయిర్ తీసింది ఇక్కడనే పెట్టినారు అని అన్నా కదా. సో ఇప్పుడైతే ఇక్కడ అంతేం తెలుస్తలేదు బ్యాక్ సైడ్ నా హెయిరే తీసి పెట్టినట్టు. సో బ్యాక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్యాచెస్ ఉన్నాయి కదా, ఈ హెయిర్ గ్రోత్ స్లో ఉంటుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఇవి ఊడిపోతూ ఉంటాయి. ఈ హెయిర్ ఉన్న హెయిర్ అంతా ఫస్ట్ ఊడిపోయి మళ్ళీ కొత్త హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. మీకు అనిపించచ్చు ఇట్లా కనిపిస్తుంది ఏంది ఇట్లా థిక్ కావా అని. సో అవి థిక్ ఎప్పుడైతే అంటే ఇవన్నీ పెట్టిన హెయిర్ ఊడిపోతాయి అన్నమాట. సో నేను హెయిర్ వాష్ స్టార్ట్ చేసిన కదా, 1 వీక్ తర్వాత నుంచే ఊడడం స్టార్ట్ అయినాయి. నేను ఒక వీడియో కూడా చూపిస్తా. సో ఒక్కొక్క హెయిర్ ఇక్కడ అక్కడ అక్కడ అట్లా చూస్తున్నారు కదా. సో ఇది నార్మల్ ప్రాసెసే. దీన్ని షాక్ లాస్ ఫేజ్ అంటారు. మన నెత్తికి షాక్ లెక్క అనమాట. అరే ఈడ జుట్టు లేదు, జుట్టు లేకుండే ఈడ జుట్టు వచ్చింది ఏంది. అండ్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అయింది కదా, సో ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అయింది ఆ సర్జరీతో గుచ్చి పెట్టడము. సో బాడీ హీలింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే, ఆ హెయిర్కి ఇక్కడ ఒక్కొక్క హెయిర్ పెట్టిరు కదా మొత్తం. సో ఆ హెయిర్కున్న రూట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది నా స్కాల్ప్. ఈ హెయిర్ని పడేస్తుంది, వదిలేస్తుంది. సో అది పార్ట్ ఆఫ్ నార్మల్ ప్రాసెసే. దాన్ని ఆ ఫేజ్ని షాక్ లాస్ అంటారు అనమాట. సో ఫస్ట్ 1 to 6 వీక్స్ 8 వీక్స్ ఊడిపోతూనే ఉంటాయి. ఊడిపోయినాక ఆ రూట్ ఏంటంటే రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తుంది. ఆ రూట్ మంచి హెల్దీ హెయిర్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది నార్మలే. సో మీరు ఎవరన్నా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక ఏంది ఊడిపోతుంది జుట్టు, చేసుకుంది ఫెయిల్ అయిందా అని అనుకుంటే ఏం భయపడకండి. సో అది నార్మల్ ప్రాసెసే. ఇది ఒక మేజర్ అప్డేట్. నాకు ఎప్పుడైతే ఫస్ట్ స్నానం చేసినానో అప్పటి నుంచే ఊడడం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని 6 days తర్వాత నుంచి, ట్రాన్స్ప్లాంట్ అయిన 6-7 days తర్వాత నుంచి ఊడిపోతున్న హెయిర్ అది జస్ట్ పైన పార్ట్ హెయిరే. మీకు చూసినప్పుడు ఆ హెయిర్ ఊడిపోయిన హెయిర్ చూసినప్పుడు కింద రూట్ లెక్క అనిపించచ్చు, కానీ అది జస్ట్ బాటమ్ పార్ట్ ఆఫ్ హెయిర్, అది థిక్ ఉంటుంది అంతే. సో వరి అవ్వాల్సింది ఏం లేదు. నేను అవతలేను, ఇప్పుడు తెలిసి ఇట్లుంది, కానీ ముందు ముందు మీరు కూడా చూస్తారు కదా, ఇదంతా పోతుంది. అసలు ట్రాన్స్ప్లాంట్ చేయనట్టే ఉంటుంది అన్నమాట. మొత్తం నా ప్యాచ్ ఏదైతే ఉండేనో, సో
సో అట్లనే అవుతుంది అనమాట. తర్వాత హెయిర్ పెరగడం, దాని వాల్యూమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ కనిపించాలంటే మినిమం 9 months to 1 year అవుతుంది. డాక్టర్ చెప్పిందే ఇది. మంచి రిజల్ట్స్ ఏదైనా కానీ వెంటనే అవ్వవు, ఇట్ విల్ టేక్ టైం. సో పేషెంట్గా ఉండండి. నేనైతే మంచి ప్రాపర్గా హెయిర్ కేర్ అయితే చేస్తున్నా. రోజు మంచిగా వాష్ చేయడం, నీట్ ఉంచుకోవడం అదైతే చేస్తున్నా. నేనేం వరి అవుతలేను మళ్ళీ జుట్టు వెళ్ళిపోతుందేమో అని. మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ లైట్ ఉన్నట్టుంది కదా. సో ఇక్కడ హెయిర్ ఎక్కువ ఊడిపోయింది, అంటే షాక్ లాస్ అయ్యి హెయిర్ పడిపోయింది. సో మేబీ అక్కడే ఫస్ట్ పెరగడం స్టార్ట్ అవుతుందేమో తర్వాత. ఇప్పటికైతే ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉండే అనుకుంటున్నా, బోత్ క్యాలరీస్ గురించి అండ్ నా హెయిర్ లాస్ దాని గురించి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి, ఇట్లనే నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరన్నా కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఇట్లా ఉంటే ఏమన్నా ఉంటే డోంట్ వరీ, ఏం కాదు, కాన్ఫిడెంట్ ఉండండి. జస్ట్ ఒక ఫేజ్ అంతే. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే కాదు, మీరు లైఫ్లో ఏం గో త్రూ అయినా జస్ట్ అ ఫేజ్. మీరు చాలా చేసేది ఉంటుంది ఫ్యూచర్లో. సో డోంట్ వరీ. ఎక్కువ అయిపోయింది, లైఫ్ లెసన్స్ ఇస్తున్నట్టు అయిపోతుంది. ఇంకా చాలా బంద్ చేస్తా, సరేనా? చలో.